ఇవాల్టి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అన్ని సేవలు నిలిపివేస్తున్నాయి స్పెషాలిటీ ఆసుపత్రులు. సీఈఓ ఆమోదించిన బిల్లులు 550 కోట్లు చెల్లించాలనే ప్రధాన డిమాండ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వినిపిస్తోంది. ఈ నెల నుంచి నెలకు 800 కోట్ల చొప్పున బిల్లుల చెల్లింపులు ఇంకా రెగ్యులర్గా ఉండాలని అంటున్నారు. 2700 కోట్ల బకాయిలు ఇబ్బందికరంగా మారాయని చెబుతున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించేలోపుగా మిగిలిన బిల్లుల చెల్లింపును రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్య సేవ స్కీమ్లతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40% తక్కువగా ఉన్నాయని అసోసియేషన్ గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్గా జరపాలని కోరుతోంది. సీఓలను తరచూ మార్చేయడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోందని, తద్వారా పాలసీ మారిపోతోందని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా భాగస్వామ్యం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో చర్చించిన తర్వాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.